కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ మధ్యన ఒక ఇంత పాట పాడుతున్నారు. నేను నాకు ముఖ్యమంత్రి గారు మాట అంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఒక్క అవకాశం ఇవ్వండి అంటున్నారు. మిత్రులారా, ఒక్క అవకాశం ఇవ్వండి. 3 సార్లు బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు, 3 సార్లు పార్లమెంట్లో బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. ఈ ఒక్కసారి నన్ను నమ్మండి. మీకు ఒక్క అవకాశం ఇచ్చినందుకే కదా హైదరాబాద్ బర్బాద్ అయింది. మీకు ఒక్క అవకాశం ఇచ్చినందుకే కదా రియల్ ఎస్టేట్ కుదేలయ్యింది. మీకు ఒక్క అవకాశం ఇచ్చినందుకే కదా 6 గ్యారెంటీలకు మంగళం పాడింది. మీకు ఒక్క అవకాశం ఇచ్చినందుకే కదా పేదవాళ్ళు ఇల్లు కూలగొడుతుంది. మీరు ఒక్కసారి అధికారంలోకి వస్తేనే కదా ఇలా వ్యవసాయం కుదేలైంది, మళ్ళీ రైతుల ఆత్మహత్యలు ప్రారంభమైనాయి. మీకు ఒక్క అవకాశం ఇస్తే కదా 162 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీకు ఒక్క అవకాశం ఇచ్చినందుకే కదా ఇవాళ గురుకులాల అధ్వాన పరిస్థితిలో ఉండి 100 మంది పిల్లలు చచ్చిపోయారు. ఒక్క అవకాశం 2 ఏళ్ల కింద ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి అభివృద్ధికి ఏం సంబంధం అండి నాకు తెలియక అడుగుతాను నేను. 119 నియోజకవర్గాలకు మీరు ముఖ్యమంత్రి, అన్ని నియోజకవర్గాల అభివృద్ధి నీ బాధ్యత. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రిని, సొంత పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలకే వాళ్ళే తలలు పట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, ఏమని రూపాయి లేదు, ఏం చేయలేకపోతున్నాం, మా వల్ల ఏం కావట్లేదు, పెళ్లిళ్ళు పేరంటాలు తిరగడం తప్ప ఎందుకు పనికిరాకుండా పోయే ఎమ్మెల్యేలను గెలిచిన ఎమ్మెల్యేలు చెప్తున్నారు కాంగ్రెస్లో. ఇంకొక ఎమ్మెల్యే గారు, ఇక ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇవ్వడం లేదు నాకు, కాబట్టి మీరు డబ్బులు ఇవ్వండి అని వరల్డ్ బ్యాంక్ అర్జీ పెట్టుకున్నాడు.